అందరికీ నమస్కారం. నేను మీ సంగీత. వెల్కమ్ టు మామ్ గీతా స్టెప్స్. ఈరోజు కూడా ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు మనం ఏం చూడబోతున్నామంటే 2024లో రాబోతున్న రెండవ సూర్యగ్రహణం. ఆల్రెడీ మనకు సెప్టెంబర్ 18వ తేదీన చంద్రగ్రహణం అనేది అయిపోయింది. ఇప్పుడు సూర్యగ్రహణం అనేది రాబోతుంది. ఈ రెండవ సూర్యగ్రహణం అనేది ఎప్పుడు రాబోతుంది, టైమింగ్స్ ఏంటి, ఏ దేశాల్లో కనిపిస్తుంది, ఇండియాలో కనిపిస్తుందా లేదా, గర్భవతుల నియమాలు పాటించాలా వద్దా అని వివరంగా ఈరోజు మనం తెలుసుకుందామా? అంతకంటే ముందు ఒకవేళ మీరు గనక మన ఛానల్ మొదటిసారి చూస్తూ ఉంటే తప్పకుండా మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. భూమికి సూర్యునికి మధ్యలో చంద్రుడు రావడం వలన చంద్రుని యొక్క నీడ అనేది సూర్యుని కప్పినట్లు కనిపిస్తుంది. దీని వలన భూమిలో ఉండే ప్రజలకు సూర్యుడు కనిపించడు. దీనిని సూర్యగ్రహణం అని అంటారు. నార్మల్గా ఒక్క ఏడాదిలో 2 సూర్యగ్రహణాలు 2 చంద్రగ్రహణాలు సంభవిస్తాయి. ఆల్రెడీ మనకు 2 చంద్రగ్రహణాలు, ఒక సూర్యగ్రహణం అనేది అయిపోయింది. ఇప్పుడు రాబోతుంది రెండవ చంద్రగ్రహణం. ఈ యొక్క రెండవ చంద్రగ్రహణం టైమింగ్స్ ఏంటో మనం తెలుసుకుందామా? తెలుగు పంచాంగం ప్రకారం ఈ ఏడాది భాద్రపద అమావాస్య వేళ రెండవ సూర్యగ్రహణం అనేది ఏర్పడనుంది. అంటే అక్టోబర్ 2వ తేదీన ఈ సూర్యగ్రహణం సంభవించనుంది. ఈ గ్రహణం అనేది అక్టోబర్ 2 బుధవారం రాత్రి 9:13 ప్రారంభమై తెల్లవారుజాము 3:17 వరకు ఉంటుంది. అంటే ఈ యొక్క గ్రహణ వ్యవధి సుమారు 6:04 అన్నమాట. ఈ యొక్క సూర్యగ్రహణం అనేది అమెరికా, మెక్సికో, చిలీ, అర్జెంటీనా, బ్రెజిల్, న్యూజిలాండ్ వంటి దేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. ఈ గ్రహణం అనేది సంభవిస్తున్న కాలమానం ప్రకారం భారతదేశంలో అది రాత్రి కాబట్టి, రాత్రి సమయంలో మనం సూర్యుని చూడలేము కాబట్టి భారతదేశంలో ఈ రెండవ సూర్యగ్రహణం అనేది కనిపించదు. ఈ యొక్క గ్రహణం అనేది భారతదేశంలో కనిపించదు కాబట్టి సూతకాలం కూడా చెల్లుబాటులో లేదు. అంటే మీరు ఏ విధమైన నియమాలు పాటించాల్సిన అవసరం అయితే ఉండదు. ఎందుకంటే గ్రహణం అనేది భారతదేశంలో లేదు. సో గర్భవతులు రెండవ సూర్యగ్రహణం గురించి ఇక ఎలాంటి టెన్షన్స్ అనేవి వద్దు. గ్రహణం అనేది మనకు లేదు కాబట్టి మీరు ఉపవాసం ఉండాల్సిన అవసరం ఉండదు. ఎలాంటి నియమాలు పాటించాల్సిన అవసరం ఉండదు. ఇది ఒక నార్మల్ డే కానీ మీరు పరిగణించండి. మీరు ఎలాంటి పనులైనా ఈ సమయంలో చేసుకోవచ్చు. పట్టు విడుపు స్నానాలు కూడా అవసరం ఉండదండి. సూతకాలం వర్తించినప్పుడు అది ఒక నార్మల్ డే కానీ పరిగణించబడుతుంది. కాబట్టి ఈ యొక్క రెండవ సూర్యగ్రహణానికి మీరు ఎలాంటి నియమాలు కానీ ఎలాంటి జాగ్రత్తలు కానీ తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.